రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే తళ 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 మెరిసే నోటు తీర్చును లోటు మాసిపోయిన నోట్ లాగుంటావు నువ్వేంట్రా తలతలలాడు నోటు అయ్యగారు ఏంట్రా పాలాడు వచ్చే డబ్బులు అడుగుతున్నాడు గోడలో నుంచి తీసుకట్రా పేపర్కి సోఫాలో నుంచి తీసుకట్టు మరి కిరాణా షాప్ కి ఎందులో తీసుకట్టమంటారేంటి ప్రతి దానికి నేనే చెప్పాలి బాత్రూమ్ లో నుంచి తీసుకట్టు అక్కడ దాచుకోకపోతే బ్యాంకుల్లో దాచుకోవచ్చు కదా నాయను ఇదంతా బ్లాక్ మనీరా బ్లాక్ మనీయా అంటే ఏంటి అయ్యగారు గవర్నమెంట్ కి ట్యాక్సీలు కట్టకుండా దాచిపెట్టుకున్న మనీ బ్లాక్ మనీ వెళ్ళి బుల్ దులుపుకుంటానులేండి ఇదేంటిది స్కిట్ లో ఫనీకి డైలాగులు ఉన్న జాగ్రత్త కుక్కుంది జాగ్రత్త అన్నట్టుంది ఇది అంటే కుక్కల కన్నా డేంజర్ బాగా చెప్పారమ్మా సర్లే ఇవన్నీ నాకెందుకు కానీ ఈ డబ్బంతా ఏం చేస్తారు ఈ డబ్బంతా తీసుకొని విదేశాలకు వెళ్ళిపోబోతున్నా అంతే ఉల్లాల ఉల్లేలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సిన్సియర్ ఆఫీసర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ దేశంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న అవార్డు గ్రహీత ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఇండియాలో మొత్తం 14,330 మంది కడతారు అలాగే మంది లెక్కల డబ్బులు ఏమంటే బయట పెట్టు 1 మినిట్ సార్ ఇదిగోండి సార్ నెల ఖర్చులన్నీ పోగా ఈ 1 NPK లెక్క తెలియదు అంటే ఇది అవినీతి సొమ్ము కదా సార్ తీసుకెళ్లిపోండి సార్ దూరంగా తీసుకెళ్లిపోండి రోడ్లు లేని ఊళ్ళలో రోడ్లు వేయించండి బస్సులు లేని ఊళ్ళలో బస్సులు వేయించండి ఒక 100 మంది పిల్లలకి కేజీ నుంచి పీజీ దాకా చదివించండి దేవుడా బెల్లెచ్చి బిల్గేట్స్ లో ఫీల్ అయిపోతుందంటరా నాకు అలా చెప్పారంట వాళ్ళు ఎవని నువ్వు కుబేరుడు అని చెప్పారు రాంగ్ ఇన్ఫర్మేషన్ నువ్వు కోటీశ్వరుడు అని చెప్పారు రాంగ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పారు రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు బయలుదేరి నేను వెళ్తాను ఇది కింద నుంచి పైకి వచ్చిందేమో తెలియదేమో కానీ సార్ నన్ను మాత్రం కింద నుంచి బాగా పైకి తీసుకొచ్చాను మీ వల్ల కూడా నేను పైకి వచ్చాను నాన్న మీ వల్ల కూడా నేను పైకి వచ్చాను ఏరా నేహంతగా బాగా బక్సిక్కిపోయావేంటి డైటింగ్ చేస్తున్నాను మామయ్య డైటింగ్ చేస్తున్నావా రోజు కాసాలు తింటున్నా ఏంటే యోధ పల్లుడే ఏంటి డాక్టర్ పీకేశారు మామయ్య అదేంటి ఒక పన్ను పుచ్చిపోయింది మరి ఇంకో పన్ను ఎందుకు పీకాడు ఒక పన్ను పీకితే 100 అన్నాడు అవును 2 పన్నులు పీకితే 150 అన్నాడు డబ్బులు సేవ్ చేద్దామని 2 పీకిచ్చేసా ఏంటి ఏం రాస్తున్నావు అమ్మమ్మకి ఉత్తరం రాస్తున్నా మీ అమ్మమ్మకి చదవడం రాదు కదే నాకు రాడు కదా పిల్లలు ఎంత బుద్ధిగున్నారండి ఎవరి పిల్లలు అందరూ అక్కి పిల్లలండి అవునండి చాలా బాగున్నారు బుద్ధిగున్నారు అన్న ఏం పేరు నీ పేరు ఏంటన్నా ఆయనన్నా చిత్తండ్రి నేను బెప్పమా నువ్వే కాదు ఆ ఇద్దరు కూడా బెప్పవే నీకు తెలిసిపోయింది అది వినా అంటే ముగ్గురు బెప్పాలన్నమాట నువ్వు మర్చిపోయావంటే మీరు లేదా ఆడుకుంటా ఉన్నారు కదా పిల్లలతో ఆడుకుంటా కాసేపు ఆడుకుంటా ఏం ఆట ఆడతారు మీ ఇద్దరు పరిగెట్టండి నేను మిమ్మల్ని పట్టుకుంటా కాదు మీ ఇద్దరు పరిగెట్ట నువ్వు పట్టుకోవాలి నేను చెప్పింది కూడా అదేగా నువ్వు చెప్పింది డైలాగ్ నేను చెప్తే ప్రోమో ఏమంటా రష్మి అంతే సరే గేమ్ స్టార్ట్ చేద్దామా 3 2 1 సార్ అది కాదు సార్ పిల్లలతో గోడరకలు దాక్కున్నా నేను వచ్చిన వేళ విశేషం నిధులు బయటపడ్డాయి ఏంట్రా ఇవంతా
ఏంటో ఏమంతా గుప్త నిధి సార్. మా ఇంట్లో గుప్త నిధి వెళ్ళింది సార్. గుప్త నిధిలో 2000 నోట్ రావడం ఏంట్రా? 2000 నోట్ రావడం ఏంట్రా? బురుంగు బుట్టి ఏమో అలా జరిగిపోయాయంటే మీరు తీసేసుకోండి. ఇదంతా అవినీతి సొమ్ము సార్. Yes. నాకు వద్దు సార్. దీన్ని తీసుకెళ్లి సార్ ఓకే. రోడ్లు లేని ఊర్లో రోడ్లు వేయించండి, బస్సు లేని ఊర్లో బస్సులు వేయించండి సార్. ఒక 100 మంది ఇలాంటి పిల్లలకి కేజీ నుంచి పీజీ దాకా చదివించండి సార్. ఏది స్కిట్లో పెట్టుకోవడానికా? ఇంత నిజాయితీ పరుడు. కాకపోతే ఒకటి సార్, ప్రధానమంత్రి చేతుల మీదుగా ఉత్తమ వినియోగదారుడు అనే అవార్డు. అవును, బాగా వినియోగించుకుంటున్నావు కదా, ఇవ్వాలి నీకు. పిల్లలు టీవీ చూద్దారండి. టీవీ చూద్దారండి. నేను రష్మి అక్క డాన్స్ చూడాలి. రష్మి అక్క బాగా చేసేది కదా, మీకే నచ్చుద్ది. రష్మి అక్క ఏం చేస్తే జనాలకి నచ్చుద్ది? జబర్దస్త్ మానేస్తే నచ్చుద్ది. నేనైతే టీవీ పెడుతున్నా. పెట్టి గుప్త నిధి సార్. ఎవడో సెకండ్ హ్యాండ్ లో సోఫా అమ్మాడు, అందులో డబ్బు దాచుకొని ఉంటాడు. ఇప్పుడు బయటికి వెళ్ళింది గుప్త నిధి సార్. ఈ అవినీతి సొమ్ము నాకు వద్దు సార్. వద్దురా, తీసుకెళ్ళిపోయి రోడ్లు లేని ఊర్లో రోడ్లు వేయండి. రోడ్లు లేని వాళ్ళు రోడ్లు వేపిస్తారు. వేయించండి. ఇల్లు లేని ఊళ్ళో ఇల్లు కట్టిస్తాను. బస్సులు వేపిస్తాను. ఇలాంటి పాపని కేజీ నుంచి పీజీ వరకు చదివిపిస్తాను రా. సమ్మర్ కి ఇప్పుడే రావాలరా మీరు? సరే, ఇంకో గేమ్ ఆడుకుంటాం మేము. నాకు ఎంత ఇష్టం. దాగుడు ముద్దలు. ఏంటండి పిల్లలతో మీకు ఆటలు ఏంటండి? పిల్లలు లేరండి. ఎందుకు సార్? బస్సులో గేమ్ ఆడతాం, ఓకే? ఇవి చిన్నప్పుడు ఈ స్టేజ్ మీద చేసా. సీను వద్దబ్బా, వద్దు. డైలాగ్ చెప్పు సీను. సరే ఆడుకుందాం పదండి, రండి. సరే, నేను దాక్కుంటా, నువ్వు నన్ను పట్టుకోవాలి. సరే వెళ్ళు. దాక్కుంటున్నా. ఏంటిదంతా? గుప్త నిధులు. గుప్త నిధి సార్, గుప్త నిధి. ఈ గుప్త నిధిని తీసుకెళ్లి బస్సు లేని ఊళ్ళలో బస్సు వేయించండి. లేని ఊళ్ళో రోడ్లు వేయించండి. నన్ను మాత్రం ప్రామాణ పెట్టండి. ఇవన్నీ తీసుకెళ్తాను రా. ఏమన్నాడు? నాకు అర్థం కాలే. ఏమన్నాడు రా? ఏదో అన్నాలే. నెక్స్ట్ సమ్మర్ కి అర్థం చేసుకుంటా. బాయ్. నెక్స్ట్ సమ్మర్ కి ఇంకా గేమ్ ఆడదాం. బాయ్. ఉలాలలలలేలో 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 ఉలాలలలలేలో. రాకేష్ యాక్టింగ్ స్కూల్. సూపర్ పంచరా. సూపర్ పంచ. రాకేష్ యాక్టింగ్ స్కూల్. మనకి రానిది వేరే వాళ్ళకి నేర్పిస్తానని. ఇప్పుడు రాబోయేటువంటి 4 ఆర్టిస్టులని అద్భుతమైనటువంటి యాక్టింగ్ నేర్పిస్తాను సార్ వాళ్ళకి. నేను యాక్టింగ్ నేర్పిస్తాను. యాక్టింగ్ అంటే రాళ్ళు పడ్డాయి. వీళ్ళని నేను ఒక మంచి కమిడియన్ గా తీర్చిదిద్దుతాను మేడం. నాయను డైలాగులు పెంచే కొద్ది రాళ్ళ పరిమాణం పెరుగుతుంది సార్. ఇదంతా పక్కన పెట్టేసి వచ్చే వాళ్ళకి యాక్టింగ్ నేర్పించడం శ్రద్ధ మీద పెడదాం. ఎవరు వస్తున్నారు రండి యాక్టింగ్ నేర్చుకోవడానికి? తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతు. అక్కడున్న పాట ఏటం, మీరు చేస్తున్న డాన్స్ ఏటం. ఎరా నేహాంత్ గా ఎలా చేసావరా? తకిట యోదా నువ్వెలా చేసావు? తకిట తదిమి రష్మిని క్లోజ్ లో చూస్తున్నావా? దీవెన నువ్వెలా చేసావు? తకిట తదిమి నిన్ను కూడా చూసిన తల్లి ఆవిడ.
ఏం చేయాలరా నిన్ను? సెలబ్రిటీ చెయ్యం సార్. అది తెలిస్తే నేనే అయ్యావని కదరా. మొదటి పాఠం ఏంటంటే గురువైన నాకు దండం పెట్టాలి. గురువుకి దండం పెట్టండి, ఎలా పెడతారో చూద్దాము. మరి ఏం చేసావురా నువ్వు? కొబ్బరికాయ కొట్ట. ఒక చెక్క ఇంటికి తీసుకెళ్ళు. మర్చిపోయా. పప్పులేయచ్చా? పప్పులేయచ్చా? కొబ్బరి చిప్పని పప్పులేసి తినే రకం నువ్వేరా. నేహాంత్గా నవరసాల్లో నీకు ఏ రసం అంటే ఇష్టం రా? చెరుకు రసం. చెరుకు రసం ఇంత గ్లాస్ లో తాగి తర్వాత పప్పన్న తింటూ ఉంటుంది. దేవుడా, అన్నిటికీ పప్పే. ఎట్టెట్ట తయారయ్యావురా నువ్వు? పప్పు తిని. మా అమ్మ పొద్దున పప్పు, మధ్యాహ్నం పప్పు, రాత్రి పప్పు, ఇలా బూటలు బూటలకి పప్పు పెట్టి నన్ను పప్పు గాలి చేసింది. నన్ను పప్పు గాలి చేసింది. యాక్టింగ్ చాలా సులువుగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను నవరసాలు అంటే ఏంటో తెలియదు కాబట్టి నవరసాల గురించి చెప్తాను. నవరసాలు అంటే హాస్యం, కరుణ, క్రౌద్రం, ఈ మూటిని కలిపి నవరసాలు అంటారు. గురువు గారు, మీకు వచ్చిన 3 రసాలని చెప్పి అవి నవరసాలు అంటే ఎలా చెప్పండి? మరి నేహాంత్గా యాక్టింగ్ అంటే డైలాగులు స్పష్టంగా రావాలి, సున్నితంగా రావాలి. అందుకే ఒక 3 రోజులు మీకు స్పెషల్ క్లాసులు పెట్టాను. అయితే నేను 4వ రోజు వస్తా. ఎగిరి తంతా స్పెషల్ క్లాసులు పెట్టిందే తమరి గురించి. యూట్యూబ్ లో కామెంట్లు చూడలేదా? డైలాగులు అర్థం కావట్లేదు అంటున్నారు. స్పష్టంగా రావాలి. ఏది ఒక్కసారి గొంతు సవరించుకొని అను. తినడానికి తాగడానికి నోరు తెరుస్తావరా? ఇంకా దేనికి తెలవా? ఎందుకురా నువ్వు ఇలా తయారయ్యావు? నాకు తెలియగడుతాను. మా అమ్మ పొద్దున పప్పు, మధ్యాహ్నం పప్పు, రాత్రి పప్పు, ఇలా బూటలకి పప్పు పెట్టి నన్ను పప్పు గాలి చేసింది. ఎందాక నుంచి చూస్తున్నాను, సైలెంట్ గా నుంచున్నావు. అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలుసా? ఒక తపస్సు, ఒక మేధా సంపత్తు. అది కలిపితే ఇది కలిపితేనే ఒక యాక్టింగ్. నేహాంత్గా మీ బామ్మ పోయింది. ఈ ఫ్రిడ్జ్ లో నుంచి ఒక 3 యాపిల్ కింద పడిపోయినాయి. ఏం చేస్తావు? ఏంట్రా ఇది? దీవెనా, మీ బామ్మ పోయింది, ఎలా అవుతావే? రియాక్ట్ అవుతావు? ఇగో నువ్వెలా చేస్తావు? మీ బామ్మగారు పోయారు. నాకు గోరు ముద్దలు తినిపించేదాన్ని ఇలా పడుకున్నావేంటి బామ్మ? నాకు రాత్రి కథలు ఎవరు చెప్తారు బామ్మ? లే బామ్మ, నేను తప్పు చేస్తే ముట్టుకెళ్ళటానికి ఎవరున్నారు బామ్మ? లే బామ్మ, లే. నేను కూడా ఇలానే చేసేవాడిని ఒకప్పుడు యాక్టింగ్. నువ్వు నా అంత ఆర్టిస్ట్ అవుతావు యోదా, పక్కా అవుతావు. అలా చూడకు. ఇప్పుడు మీకు పరిపూర్ణమైన యాక్టింగ్ వచ్చింది కాబట్టి ఎక్కడున్నాయి? పూర్ణాలేంట్రా? పూర్ణాలో బొక్క పెట్టి ఇంత నెయ్యేస్తూ ఉంటుంది. తర్వాత పప్పన్నం తిన్నాలే. ఎంత పూర్ణాల్లో ఎంత నెయ్యేసి కూడా మళ్ళీ పప్పన్నం తింటారా మీరు? చచ్చిపోతాడు రా, ఆగరా. మనం యాక్టింగ్ చేస్తున్నట్టు ఎదుటి వాళ్ళకే తెలియకూడదు. ఏది నీకు కామెడీ చేస్తుంటే నీకు తప్ప ఎవరికీ తెలీదు. అలాగా ఇది కాదు, మనం నాటకంలోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం చేయబోయే నాటకం పేరేంటంటే సంపుల సంపూర్ణేష్ బాబు. ఈ సంపూర్ణేష్ బాబు ఏంటంటే ఆడుతూ వెళ్ళి సంపులో పడ్డాడు. ఇందులో ఒక ఎమోషన్స్, ఒక తపన, చిన్నోడు సంపులో పడ్డాడనే ఒక బాధం, ఏడుపు, కన్నీళ్లు ప్రేక్షకుల్ని ఉక్కిరి బిక్కిరి చేయాలి. అర్థమైందా? సోల్జర్స్ రెడీ. సంపులో పడ్డ బుడ్డోని నేనే. సానుభూతి ఉంటది, కొట్టరు. సంపులో పడ్డ బుడ్డోని ఇప్పుడు నన్ను ఎవరు కొట్టరు. లేరా సంపులో నుంచి బయటికి లే. సంపులో పడ్డ బుడ్డోని కూడా లేపుతారా మీరు? లేచా. ఆడుకోవడానికి ప్లేస్ లేదా? ఆడుకోవడానికి ప్లేస్ లేదా? ఆడుకోవడానికి ప్లేస్ లేదా? అది కాదమ్మా. ఇల్లు మొత్తం
ఇందాక నుంచి నువ్వు ఏ పాత్ర చేస్తున్నావురా? ప్రేక్షకుడు. ఇదేదో బాగుంది, నేను చేస్తాను, నాకు ఇయ్యొచ్చుగా. నేను ఇవ్వను. నీకు దండం పెడతాను రా. ఈ స్టోరీ చూసి నేను ఇవ్వను సార్. అబ్బా చాలా బాగుంది, నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళరా బాబు. ఇప్పుడు నేను ప్రేక్షకుని, ఈ కథకి నాకు సంబంధం లేదు. బఠానీలు తింటూ ఈ కథనంతా చూస్తూ ఉన్నా. ఇప్పుడు ఎలా కొడతారో చూస్తా. బాబు మా బాబు సంపులో పట్టాడు చూసావా? టీలో బిస్కెట్ పట్టాడు, బుడక్కుమని బలపడ్డాడే. హ్యాపీగా బఠానీలు చూస్తూ పిల్లల్ని చూసుకోవాలిగా కొంచెమైనా. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ఈ స్కిట్ లో హీరోలు విలన్లు లేని నాటకంలో వెళ్ళిపోండి. ఇప్పుడు ఏంటంటే ఆ పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. మనం ఏదో ఒకటి చేయాలంటే బతుకుండాలి. పద చెప్తా. నీలో ఒక స్పిరిట్ ఉందా? కుర్రాళ్ళు కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు ఆటగాళ్ళు. నేను మీ పప్పి నరేష్. ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే అందరూ ఒక రెజల్యూషన్ పెట్టుకుంటారు. అంటే ఈ సంవత్సరం నేను ఇది సాధించాలి అది సాధించాలని. నేను ఒకటి పెట్టుకున్నాను, ఏంటంటే జనాలందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలని. అదేంటంటున్నారు, మ్యూజిక్ తో. నేను ఒక రాక్ బ్యాండ్ పెట్టానండి కొత్తగా. నిన్న రాక్ బ్యాండ్ పెట్టగానే నాగబాబు గారు నాకు ఫోన్ చేశారు. అరే నరేష్, జబర్దస్త్ లో కూడా పెట్టున్నారు రాక్ బ్యాండ్, మన వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు అనగానే నేను అమెరికా నుండి రాక్ బ్యాండ్ ని పిలిపించాను. ఇప్పుడు మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి రాఖీ 2.0 వస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ రాఖీ 2.0. జనాల మనసులో ఉన్న పాట ఎలా కనిపెట్టారు సార్? వాట్ ఇస్ నాన్సెన్స్? రాఖీ 2.0 ఏంటి సార్ ఈ గిటార్ కి ఈ కచ్చి ఫ్రెండ్ సార్? మా అమ్మగది తీగలు కనపడితే బట్లారేద్దా అని చెప్తా. ఇది కూడా తీగలు అనుకో బట్లారేసినట్టుంది. సార్ ఇప్పుడు మీకు రాఖీ 2.0 అని పేరు వచ్చింది. నేను కళాకారుడిగా ఎదుగుతున్నటువంటి వయసులో నా తొలి సంపాదన 2 రూపాయలండి. దాని గుర్తుగా రాఖీ 2.0 అని పెట్టుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు సంపాదన ప్రకారం మీ పేరేంటి? రాఖీ 10.0. ఓ ఇంకా 10 రూపాయలేనా? మార్చమని మొన్న అడిగాను సార్. ఏమన్నారు? మీ టీమ్ లో ఎవరైతే వీక్ గా ఉంటారో వాళ్ళని స్ట్రాంగ్ చేయమన్నారు సార్. కానీ నా టీమ్ లో ఎంత వెతికినా వీక్ గా ఉన్న ఎవరు దొరకట్లేదు ఏంటండి? నేను ఈజీగా సింపుల్ గా చెప్పమంటావా? ఎలా దొరుకుతారు చెప్పండి? ఈజీగా వెళ్ళి అద్దం ముందు నిల్చో, తెలిసిపోద్ది. yes TATTO అని రాశారేంటి సార్? అని టాటూ ఏమన్నాడు? ఆ టాటూ రాశాడు. ఇది పర్మనెంట్ టాటూ లాగా ఉంది, మీకేం భయమే లేదా? ఏది పర్మనెంట్? ఈ జబర్దస్త్ మీద ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. టీమ్ లీడర్లు ఓడిపోతుంటారు. మీకేదో బాగా అనుభవం అయినట్టుంది. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? వెరీ పవర్ఫుల్ బ్యాండ్ పేస్ట్ బాలామణి గారు, ప్లీజ్ వెల్కమ్. ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ నుంచి ఇక్కడ వాయిస్తాడేంటి సార్? మనుషులు క్రియేట్ చేసిన ఇన్స్ట్రుమెంట్ కన్నా దేవుడు క్రియేట్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ మా వాడు బాగా ఎక్కువ వాడుతూ ఉంటాడు. పేరేంటో తెలుసా? ఏంటి? బాలామణి. లాస్ట్ లో బాల సౌండ్ వచ్చింది, మళ్ళీ ఒకసారి చెయ్యి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు రాదు, అది వచ్చినప్పుడే మనం ఫాలో అయిపోవాలి. మీరు వాయిస్తే ఇక్కడ అందరూ ముక్కు మీద ఏలేసుకోవాలి సార్. ఆల్మోస్ట్ అందరు అదే చేస్తున్నారులేండి. మరి పాటలు పాడే అంటేనా పాటలు పాడేది లోకల్ లాంగ్వేజ్ ఏంటి? అసలు ఇంటర్నేషనల్ ఏంటనుకుంటే రాక్ బ్యాండ్ 31st నైట్ న్యూ ఇయర్ ఈవెంట్. మా స్ట్రాంగ్ టీమ్ లో ఒక సింగర్ ఉంది తెలుసా? జెన్నిఫర్ KPHB సెకండ్ ఫేజ్. అది జెన్నిఫర్ లోఫర్ కదా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. పిలిపించు. ప్లీజ్ వెల్కమ్ జెన్నిఫర్ లోపెజ్ KPHB సెకండ్ ఫేజ్. థాంక్యూ మాస్టర్. చాలా లేట్ అయింది, ఇప్పటికే ఒక మంచి పాట పాడండి. బేరే పాట పాడు. మట్టి మనిషి నమ్మని మాణిక్యమంటారు. గొంపదగా ఆ బేబీ పాట కాదు, ఆ బేబీ పాట కాదు. బేబీ బేబీ బేబీ
రాదు కానీ నేను పాడేస్తా. పొద్దున్నే లేచా బ్రష్ చేసేసా మా అమ్మేమో నాకు ఇడ్లీ పెట్టింది ఆ ఇడ్లీని సాంబార్లో నంచితే నా మనసు పలికెన్ ఇడ్లీ 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 కారపొడి పోసుకో మంచిగా ఉంటది. కారపొడి ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ. అందరికి తెలిసిన మంచి పాట పాడండి, అర్థమైందా? అందరికి తెలిసిన పాట. ఒక్క మగ్గుల పాలు మరో మగ్గుల బ్రూ కలిపితేనే టేస్టీ కాఫీ. ఇది ఎప్పుడు వచ్చింది? మొన్న చలిలో ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చింది. అవును గానీ మన డాన్సర్ ఏది? ఇప్పుడే ఫ్లైట్ ల్యాండింగ్ అయింది. పేరేంటి? ఎందుకు తాసమైందంటే? ఏం లేదు సార్, ఫ్లైట్ కి ఆవు అడ్డు వచ్చింది, అందుకే రావడం ఆలస్యం అయింది అంటున్నా. ఆవులు పెట్టుకొని పాల వ్యాపారం చేసి పాలతో బతుకుతూ ఉంటారని చెప్తుంది. ఎంతమంది ఫోటోలు తీయడానికి రెడీగా ఉన్నారు తెలుసా? ఆవు అంటే రమ్మని సార్. గెస్ట్ ఎవరు సార్ ఈరోజు? గెస్ట్ రోజా గారు, నాగబాబు గారు. రోజా గారి మీద ఒక మంచి పాట. రోజా గారి మీద పాట. రోజా 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 ఎమ్మెల్యే రోజా రోజా. అక్రమాలు చూసిన ఓర్వదులే, అన్యాయం చూసిన ఓర్వదులే, కన్నీళ్లు చూసిన ఓర్వదులే, తను ఓర్వదులే తను ఓర్వదులే. రోజా 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 ఎమ్మెల్యే రోజా రోజా. సరే సరే, ఇదిగో పాప, మీ ఇల్లు ఎక్కడ? ఆకాశం కింద. ఆకాశం కింద ఏంది? ఆకాశం కింద కాకుండా ఇంకెక్కడ? భూమి పైన. ఆకాశానికి భూమి కాకుండా మధ్యలో ఎక్కడ? ఎదురు ఇంటికి ఎదురు. పక్కింటి పక్కింటి కాదా? పక్కన ఇల్లే లేవు. అమ్మ జీవనా, నువ్వే నాకు అర్థం అయిపోయింది. నువ్వు దీవెన అయితే ఇది ఖచ్చితంగా రాకేష్. నో సార్, పాప్ సింగర్ జస్ట్ ఇన్ సాంబార్ సార్, జస్ట్ ఇన్ సాంబార్ సార్. నువ్వు ఖచ్చితంగా జెన్నిఫర్ కేపీహెచ్బీ సెకండ్ ఫేజ్. ఒకే కాదు. ఏయ్ యోగా, ఈ రెండు కళ్ళల్లో ఒక కళ్ళ ఎంజాయ్ చేయమంటావా? వద్దులే. నా పరువు తీస్తారా? నాకు బంగారు ముందు మీ అందరికీ. ఓరే దుప్పలేగా, నా ఫస్ట్ న్యూ ఇయర్ నా పార్టీ కొంప ముంచారు, పదండి. నా దగ్గర కరెక్ట్ గా పని చేయగలవారా నువ్వు? చేస్తాను సార్. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టిన ఎదవ ఎవడ్రా? ఎవడండి? నాటకాలు ఆడుతున్నావు నువ్వు, అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనిషి? ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను చాలా బాగున్నాను సార్. సెట్ మాత్రం సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నాయి? జారిపోతున్నారు. సార్ మరి చూడండి సార్. మీరు ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్ అంటే మామూలు విషయం కాదు సార్. ఇంతకీ హీరో ఉన్నాడా? హీరో అట్టంటి హీరోగా సార్. పిలిపించలే. వీడేందో నా చికెన్ బిర్యానీలో లెగ్ పీస్ అంటున్నాడు. వీడు నువ్వు దేని గురించి పట్టించుకోకయ్యా, డబ్బులు గురించి కూడా పట్టించుకోక. ఎలాగో నేను ఏమనుకో అంటే ఇస్తాలే, సినిమా అయిపోయిస్తా. అది అట్టని హీరోయిన్ కూడా చూసేసి వెళ్ళిపోండి సార్. అలాగే పిలిపించు తొందరగా. మరి ఏం సార్ ఏమనుకుంటున్నారు? మేడం బాగున్నారా? చిన్నప్పటి నుంచే టచ్ అప్ అంట. నాన్నగారు ఎలా ఉన్నారు? అమ్మగారు ఎలా ఉన్నారు? మేకప్ లోనే పుట్టి పెరిగి నటనంటే ప్రాణం సార్ పిల్లకి. అయితే నీకే ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను అసలు ఎత్తాను. నేను అసలు ఎత్తను అంట. ఇంతకీ బాబు గారు మీ పేరు? గుత్తు వంకాయ. ఏంటి మీ పేరు గుత్తొంకాయ? మా పప్ప గుత్తొంకాయ తోట ఉంది, అక్కడ పుట్టానని నాకు గుత్తొంకాయ అని పేరు పెట్టారు. మేడం మీ పేరు? మిల్కీ బేబీ. సరే నో ప్రాబ్లం. ఏమండి మీకు టచ్ అప్ చేయడానికి మీ అసిస్టెంట్ ఏం రాలేదా? కాలమే కాటు వేసే కళ్ళలో గంగ పొంగి
కాదు కదా టచ్ బ్యాగ్ లో మీ హీరోని వేసుకుని వెళ్ళిపోతావా ఏంటి సార్ ఒక స్టైల్ చెప్తాను ఏంటి సార్ నరేష్ గారు మీరా ఎటువంటి డైలాగులు చెప్పారు సార్ ఇది వేదిక మీద ఎటువంటి ప్రశంసలు తీసుకున్నారు పెద్ద పెద్ద ఆర్టిస్టుల ముందే చాలానే డైలాగులు చెప్పారు కదా సార్ ఇటువంటి మీకు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఓడలు బళ్ళు అవటం అంటే ఇది ఏమైంది సార్ అందరికి వెన్నుపోటు నేను పొడిస్తే నాకు పొడిచాడు అరే మీటింగ్ అయిపోయిందా మీటింగ్ నా గురించి మొత్తం చెప్పు కొడుతుండవు బయట పగ పెట్టుకొని కొడుతుండ అర్థమవుతుంది ఇదేదో నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు టైంకి వచ్చుంటే బాగుండేది సార్ సరే కానీ ఇంకా ఎక్కువ చేస్తున్నావు ఏంటి సార్ గుత్తొంకాయ గారు మీరు కూల్ సార్ గుత్తొంకాయ మేడం మీరు ఒక్కలే వచ్చారు మీ అసిస్టెంట్ టచ్ అప్ వచ్చారు మరి ఎక్కడున్నారు కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్న తోడున్న దైవాలే వాళ్ళతో నీకేం పని నీకెందుకు సార్ అంత ఆవేశం ఇక్కడున్న వాళ్ళందరిలో కల్లా వాడి సంగతిని మీరే కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు సార్ అంతేం చూపించారా వాడికి బుసగొట్ట పౌనాలు వేస్తున్నాడు అది దీవెన ఇదే స్టేజ్ మీద దమ్ము దీవెన అని ఒక బిరుదు తీసుకున్నావు అలాంటిది ఈ రోజు ఇక్కడ ఏంటి నీకు ఈ పరిస్థితి బంగారు పిస్తే అమ్మాయి దగ్గరే కుక్క బిస్కెట్ అమ్మాల్సి వస్తుంది ఏవి కర్మ టచ్చా వాళ్ళంటే నీకేం ఇక్కడ మేము నీకేం పండు నీకేం బాబు గారు మీరు చిల్ కూల్ కూల్ పికాక్ కూల్ దగ్గర ప్రొడ్యూసర్ గారు ఒరే ఇప్పుడే కదా షూటింగ్ స్టార్ట్ చేసింది అప్పుడే భోజనాలు అంటావేంట్రా ఎంతైనా ఎంత కష్టపడ్డా డైలాగ్ పోయిందా ఏంటండి అప్పుడే భోజనాలు ఏంటండి మనం ఏం చేసినా పుట్టాడు కడుపు కోసమే కదా అది బుట్టడు అన్నారు సార్ పుట్టడు అంటారు నీది నీది నాది నాది అదే పదా మాకు ఏం ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు 4 కోళ్ళతో చికెన్ బిర్యానీ అబ్బా 2 మేకలతో మటన్ బిర్యానీ 5 కిలోలు ఫిష్ ఫ్రై అబ్బా ఇదంతా నాకు మీకేం కావాలో ఆర్డర్ చేసి అవన్నీ ఇనక మీకేం కావాలి బాబు గారు మీకేం ఇష్టం చికెన్ ఇస్తే చీకేస్తాం సార్ అరే చికెన్ తప్ప ఇంకేమని చెప్పండి ఏంటిరా ఏంటి మీకేం కావాలో అది తినండి రండి అది కాదు సార్ అది కాదు సార్ అది కాదు సార్ మీ లుంగి లూజ్ పాపం అంటే సార్ కట్టండి వాడికి బాగుందా కింద ఊడిపోయేదాకా తిన్నట్టున్నారు అయితే మీరు ఎలా ఉంది బాగుందా సార్ ఆ మటన్ బిర్యానీ ముక్కలు భలే ఉన్నాయి సార్ ప్రేమగా చూసుకున్నా నా మేకని కోసనియా సరే ఎవరన్నా ప్రేమగా చూసుకున్న మేకని కొంచెం ప్రేమతో పెంచుకుంటారు అదేంటి సార్ మీరు కోసేశారు అమ్మకి ప్రేమ ఉంటే ఏం చేస్తుంది కడుపులో పెట్టుకుంటుంది నేను కూడా అంట అదంటే నాకు ఇష్టం అందుకనే కడుపులో తెచ్చుకున్నంతే నువ్వు కూడా నాకంటే చాలు వద్దు సార్ అప్పుడే వద్దు సార్ ఓకే బాయ్ ఓడి వీరి పర్ఫార్మెన్స్ అరే ఇప్పుడు టేక్ తీస్తున్నా సూపర్ గా ఉంటుంది చూడు నాకు నేను ఫస్ట్ నేను ఇలాగే ఫీల్ అయ్యా నాకు నేను
సేమ్ డైలాగ్. నాకు ఎవరు ఎదురులేరు, నన్ను నేను చూసుకున్నట్టుందిరా రే. పచ్చి డైలాగ్ చెప్తుంటే ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది అంటారా? మర్యాదకుండా ఎక్కరారా పాప నీ డైలాగ్ ఉంది కదా, ఏమంటివి ఏమంటివి జాతి నపమున సూత సుతలకు నీ ఆత లేదందు. ఈ డైలాగ్ చెప్పేసామ్మా. పాప రెడీ? చెప్పమ్మా. అది కాదు మేడం, అది తినేస్తుంది. ఇంటికి తీసుకెళ్ళిపోతా నేను. మనకు ఉంటానా వాసిపోయేది, మనకు వాసిపోయేది. చెప్పండి. జాతిని వస్తుంది చెప్తుందిగా, వస్తుంది కానీ మళ్ళీ ట్రై చేయండి సార్. ట్రై చేయండి, వస్తుంది. ఏం కాదు. జాతి నపమున సూత సుతలకి అయ్యా సూత సుతులకు అర్హత లేనందువా? ఈడొచ్చాడు సార్. అది కాదు సార్ షూటింగ్, అది కాదు సార్ షూటింగ్, అది కాదు సార్ షూటింగ్. సార్ మీ భోజనం పాడు కానీ షూటింగ్ చేయండి సార్. तेरा मस्त हना नीकु तेरा నువ్వు పాత స్కూల్ మానేసి కొత్త స్కూల్ ఎందుకు జాయిన్ అయ్యావు? పాత స్కూల్లో ప్రతిరోజు ఒకసారి లంచ్ పెడుతున్నాడు. పద పద, టైం అవుతుంది. మళ్ళీ సార్ ఊరుకోరు. ఎరా కళ్ళు కనపట్టలేదా? నా కళ్ళు నాకెలా కనపడతాయి? ఏమి రో తగిలింది కాకుండా సారీ చెప్పు. ఫంక్షన్ అరటాకులు ఎత్తే వారికి అసిస్టెంట్ లాగా ఉన్నావు. నీకు నేను సారీ చెప్పాలా? రే చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏంటి పొగరు? ఏంటి నీ పొగరు? కండల్లో పెట్టి పిసుకుతా. ఏంటమ్మా ఏంటి? పిల్లలేంటో ఇలాగున్నారు. ఏంట్రా ఏంటి? దీవెన ఏమంటలేదు. రండి రండి, స్కూల్కి వెళ్దాం. స్కూల్కి వెళ్ళాలి మనం. కొత్త సార్ వచ్చారా? రండి రండి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నాకు ఈ స్కూల్ వద్దు సార్, పెళ్లి చేసుకుంటా. స్కూల్ వద్దు, పెళ్లి చేసుకుంటుందంట. ప్రకృతి పిలుస్తోంది. ఒత్తుగా వస్తుంది సార్. ఒత్తుగా వచ్చినా దీర్ఘంగా వచ్చినా నువ్వు ఇక్కడే కూర్చోవాలి. తిరుగు, ఇటు తిరుగు. ఏంటి బెప్పమా? బెప్పం కాదు సార్, బల్పం. నువ్వు ముందుకు రా. ఏంట్రా కండలో పెట్టి పిసికి జ్యూస్ చేస్తావా? మీరేమన్నా పండా సార్ పిసికేయటానికి? అవును, నాకు తెలియక అడుగుతాను. ఈ క్లాస్ లో మీరొక్కలే ఉన్నారా? మీకు ఇంకా ఎవరు ఉన్నారా? మా టీమ్ లీడర్ ఉన్నారు. ఓ మీకు టీమ్ లీడర్ ఉన్నాడా? ఏది పిలిపించండి, వాడితో లెసన్ స్టార్ట్ చేస్తా. ఏరా ఇంత లేట్ అయిందేంట్రా? జిమ్ కి వెళ్ళొచ్చాను సార్, 6 ప్యాక్. సూపర్ కట్. 6 ప్యాక్ కావాలా? జిమ్ లో నువ్వేమో డంబిల్ ఎత్తుతావు, డైలాగులేమో ఇక్కడ ఎత్తేస్తావు. నువ్వు చెప్పు.
అయ్యో అయ్యో అయ్యో. ఎప్పుడు వచ్చారు నువ్వు జబర్దస్త్ కి? జబర్దస్త్ కా సార్, స్కూల్ కా సార్? రెండు ఒకటే కదరా? అంటే మా నాన్న ఏది చేసినా పునాది గట్టిగా ఉండాలన్నారు సార్, అందుకే. అంటే సమాధి అయ్యేదాకా ఇక్కడ చదువుతా అంటావు అంతేనా? నేను ఎందుకు ప్యాంట్ వేయించలేదో ఇప్పుడు నీకు అర్థమై ఉంటది. హోంవర్క్ చేసావా? హోంవర్క్ చేసావా? మీ నాన్నని పోలీసులు ఎత్తుకెళ్లారా? అయ్యో పర్లేదమ్మా కూర్చోపో. హలో సార్, వాళ్ళ డాడీ ఎలక్ట్రీషియన్. పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ బాగా చేయడానికి వెళ్ళారు. మళ్ళీ పని అయిపోగానే వస్తారు. ఓహో అలాగా? మరి చెప్పాలి. టీమ్ లీడర్ కదా, టీమ్ లీడర్ కదా. నువ్వెందుకురా హోంవర్క్ చేయలేదు? సార్ పడ్డాను, పట్టేసింది. పడ్డావు పట్టేసిందా? ఎక్కడ్రా? మంచం మీద పడ్డాను, నిద్ర పట్టేసింది సార్. నువ్వెందుకు స్కూల్ ఫీజు కట్టలేదు? అంటే మా డాడీ జాబ్ పోయింది సార్. అయ్యో మీ డాడీ జాబ్ పోయిందా? ఎందుకమ్మా? మా డాడీ డ్రైవర్ సార్. టీ షాప్ కి వెళ్ళి ఒక 5 నిమిషాలు అక్కడ టీ తాగారు సార్, అంతే జాబ్ పోయింది సార్. అందులో తప్పే ఉందమ్మా. ఏమో సార్. సార్ వాళ్ళ నాన్న అంబులెన్స్ డ్రైవర్ సార్. బండిలో హార్ట్ పేషెంట్ ఉండగా బండి టీ తాగాడు, ఆడు పోయాడు, ఇటు కాటికెళ్ళాడు. సరే మీ అందరు కూర్చోండి, అసలు క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. రెడీయా? స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. రెడీయా? ఓకే, నౌన్ అంటే ఏంటో చెప్పురా. సార్ అదే హోటల్ లో పెడతారు కదా సార్, చపాతీ లాగా ఉంటుంది, దానిపైన నెయ్యి వేస్తాడు, అదే నాన్రా. ఒరే అది నాన్రా. చెప్పలేదా మీ టీం లీడరు? నువ్వు ఇక్కడే కూర్చోవాలి, కదలకండి. అర్థమైందా? ఓకే అమ్మాయి దిగు. రెక్కలున్న కొన్ని పేర్లు చెప్పు. ఏబిసిడి అంటే పొద్దునే పాట విన్నాను సార్. ఏంటో? ఏ వచ్చి బి పై వాలి, బి వచ్చి సి పై వాలి, సి వచ్చి డి పై వాలిందా. నువ్వు చెప్తుంది కదా సార్. ఓహో ఇప్పుడు నిన్ను అడగాల? మ్యాథ్స్ బాగా వచ్చు కదా? బాగా వచ్చు సార్. వెరీ గుడ్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ కి వెళ్ళిపోదాం. ఓకేనా? 1/1 - 8 = ఇంత అవుతుంది. ఓకేనా? 1/1 - 5 = ఎంత అవుతుందా? చెయ్యి ఎంత అవుతుందో ఆలోచించి. ఇంత అవుతుంది సార్. ఏంట్రా అది? మీరు దాన్ని పడుకోబెట్టారని నేను దీన్ని పడుకోబెట్టాను సార్. నేను 8 ఇక్కడ పడుకోబెట్టాను, నువ్వు 5 పడుకోబెట్టావా? ఒరే నువ్వు పడుకోబెట్టింది అవి కాదు రాజా, నువ్వు స్కిట్టును పడుకోబెడుతున్నావు. అది కాదు సార్, మీకు దాని వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉంటే నుంచో పెడతాను సార్ మళ్ళీ స్కిట్ ని. సార్ ప్లీజ్ సార్ నన్ను మాత్రం కొట్టకండి సార్. వాడు కూడా తగలనీరా. ఒత్తుగా వస్తుంది సార్. ఒకతను బట్టలు ఉతికాడు, ఇంకొకతను బట్టలు ఉతకాల్సి వచ్చింది. దీని మధ్య తేడా ఏంటో చెప్పురా. అంటే మొదటి వారికి పెళ్ళలేదు, రెండో వారికి పెళ్ళయింది. ఇవ్వరా మీ నాన్న నీకు నేర్పేది? లేదు సార్, మా నాన్న నాకు నేర్పట్లా, మా నాన్నని చూసి నేను నేర్చుకుంటున్నా. ఏంట్రా పిల్లలు? ఏంటి బాగా కొట్టారు? కాళ్ళని ఒకటే పెయిన్ సార్, ఒక పెయిన్ కిల్లర్ అంటే ఇవ్వండి సార్. ఇలా అడిగా బాగుంది ఇస్తా. ఇదిగో పెయిన్ కిల్లర్. వాడికి పెయిన్ కిల్లర్ ఇచ్చా. అవును, మీ దగ్గర ఎందుకు ఉంది పెయిన్ కిల్లర్? ఏ వానే కొడతారా? తీసుకుంటే చూసి జనాలు నన్ను బయట కొట్టరా ఏంది? అది కరెక్టే. ఒరే ఏం చేస్తున్నారు నువ్వు? సైడ్స్ తీసేస్తున్నాను సార్. ఎందుకు? సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటదని. గట్టి కొట్టు. వర్త్ దానికి కొట్టచ్చు. నువ్వు చెయ్యి జాపు, అర్జెంటుగా చెయ్యి జాపు. ఒరే ఏంద్రా ఇందాక నుంచి కాలు పిసుక్కుంటూ ఉన్నావు? ఒత్తగా వస్తుందంట, పంపిబ్బా. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఏంటి అడుగు? ఐ డోంట్ నో. ఈ తెలుగు మీనింగ్ ఏంటి సార్? నాకు తెలీదు. అబ్బా మీకు కూడా తెలీదా సార్? లాస్ట్ క్వశ్చన్, ఇది చెప్తే కనుక నేను వదిలేస్తాను. ఓకేనా? కావేరి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ కలుస్తుంది? నేను చెప్తాను సార్. వెరీ గుడ్, చెప్పు. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి స్కూల్ వెనకాల ఉన్న బేకరీలో కలుస్తుంది సార్. ఇప్పుడు పెన్సిల్ ఎవరు కనిపెట్టారు? పెన్సిల్ కాదు, క్వశ్చన్ అడిగితే నేను పెన్సిల్ పడేస్తాను. అలెగ్జాండర్ ఏం కనిపెట్టారు? అయ్యో పెన్సిల్. వెరీ గుడ్, పెన్సిల్ కనిపెట్టాడు.
నా క్లాస్ ఇంకా అయిపోలేదే. ఇది నా క్లాస్. ఓ ఇది మీ క్లాసా? యా. భారతీయ విద్యానికేతన్ కాదా అండి? కాదండి. అయ్యో అవునా, ఇది రోడ్ నెంబర్ 5 కదా? కాదండి, రోడ్ నెంబర్ 10. ఓ మై గాడ్, సారీ అండి, నేను మిస్టేక్ చేశాను. పని నీ టైము. ఏమన్నా ఇందాక ఏమన్నా అన్నయ్య మనసులో పెట్టుకోరు. అస్సలు మీరు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. నాకెందుకు మేడం ఈ క్లాసులు? నేను వీళ్ళని క్వశ్చన్ అడుగుతాను, ఎవరు చెప్పకపోయినా మీకే. అదేంటండి? ఇందాక వాళ్ళని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు తప్పి చెప్తే వాళ్ళని ఎందుకు టీమ్ లీడర్ కదా? అయితే వీళ్ళందరికీ మీరు టీమ్ లీడర్ కదా. ఫస్ట్ క్వశ్చన్ నేహా మ్యామ్, 1 + 1 = ఎంత? నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే ఆయన కొడతారు కదా. 100%. అయితే ఒక 150 వేసుకోండి. 150 వేసుకోండి. చేయి చాపు. చెప్పండి. కొట్టండి. చాలు. కొంచెం గట్టిగా. నీకు దెబ్బ తగిలితే ఏమనంటావు? రంబా. రంబా. దెబ్బ తగిలితే నువ్వు రంబా అంట. బుద్ధుందా నీకేమన్నా? కింద పడితే రంబా అంటారు, అబ్బా అని అంటారు. ఇప్పుడు దెబ్బ తగిలితే నువ్వేమన్నాలి? అబ్బా రంబా అన్నది. అబ్బో అబ్బో